Hello everyone, this is Veda. Welcome back to our spoken English class. Today is day 14. Today we have a weekly revision. Okay? మనము ఈ వీక్ మొత్తము ఏ టాపిక్స్ గురించి అయితే డిస్కస్ చేసామో అవన్నిటి గురించి మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా రివిజన్ చేసుకుందాం. రైట్? ఫస్ట్ టాపిక్ ఈజ్ ప్రొనౌన్స్. ఓకే? ప్రొనౌన్స్ని మనము 2 పార్ట్స్గా చెప్పుకున్నాం. పార్ట్ 1, పార్ట్ 2. ఓకే? నెక్స్ట్ అడ్జెక్టివ్స్. అడ్జెక్టివ్స్ని కూడా మనము 2 పార్ట్స్గా చెప్పుకున్నాం. పార్ట్ 1, పార్ట్ 2. నెక్స్ట్ ఆర్టికల్స్. ఓకే? ఏ అండ్ యాన్. నెక్స్ట్ దిస్ అండ్ దట్. ఓకే? దీస్ ఆర్ ద టాపిక్స్. ఓకే? సింపుల్గా మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుందాం. రైట్? సో ఫస్ట్ టాపిక్ ప్రొనౌన్స్. ఓకే? ప్రొనౌన్స్ అంటే ఏంటి? ప్రొనౌన్స్ రీప్లేస్ నౌన్స్. ఓకే? నౌన్స్కి బదులుగా మనము ప్రొనౌన్స్ని యూజ్ చేస్తాము. రైట్? హియర్ హీ అనే ప్రొనౌన్ని ఏ నౌన్కి బదులుగా యూజ్ చేస్తాము? బాయ్ ఆర్ మ్యాన్. ఓకే? బాయ్ కానీ మ్యాన్ కానీ ఉంటే ఈ 2 నౌన్స్ బదులు మనము హీ అనే ప్రొనౌన్తో రీప్లేస్ చేస్తాము. నెక్స్ట్ షీ అనేది ఎప్పుడు వాడతాము? గర్ల్ ఉమెన్ బదులు షీ అనే ప్రొనౌన్ని వాడతాము. ఓకే? గర్ల్ ఉమెన్ అనే నౌన్ బదులు మనం షీ అనే ప్రొనౌన్ని వాడతాము. నెక్స్ట్ ఇట్ అనేది ఎప్పుడు వాడతాము? యానిమల్, ప్లేస్ ఆర్ థింగ్. దేని గురించి మాట్లాడాల్సి వచ్చినా సరే ఈ నౌన్స్ బదులు మనము ఇట్ అని వాడతాము. ఓకే? ఇట్ అనే ప్రొనౌన్ని యానిమల్, ప్లేస్ ఆర్ థింగ్ దేని గురించి అయినా సరే మనము ఈ నౌన్స్ని ఇట్ అనే ప్రొనౌన్తో రీప్లేస్ చేస్తాము. రైట్? నెక్స్ట్ ఐ అనే ప్రొనౌన్ ఎప్పుడు వస్తుందంటే వెన్ వీ టాక్ అబౌట్ అవర్ సెల్స్. ఓకే? మన గురించి మనం మాట్లాడినప్పుడు మాత్రమే మనము ఐని యూజ్ చేస్తాము. రైట్? ఐ అనే ప్రొనౌన్ని మన గురించి మనం మాట్లాడుకునేటప్పుడు చెప్తాం. ఓకే? వి అనేది ఎప్పుడు వాడతాము? వెన్ ఐ ఇంక్లూడెడ్ విత్ అదర్స్. ఓకే? అదర్ పీపుల్తో కలిసి నేను కూడా ఉన్నప్పుడు అప్పుడు మనం ఏం యూజ్ చేయాలి? వి. ఓకే? అవతల వాళ్ళతో పాటు మనం కూడా కలిసి మాట్లాడినప్పుడు మనము వీని యూజ్ చేయాలి. ఓకే? నెక్స్ట్ టాకింగ్ అబౌట్ అదర్ పీపుల్. మనం లేము ఆ గ్రూప్లో. ఓకే? అవతల వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. అప్పుడు దే అనే ప్రొనౌన్ని యూజ్ చేస్తాము. రైట్? నెక్స్ట్ యూ అనేది సింగులర్ అండ్ ప్లూరల్. ఓకే? సింగులర్ నౌన్ ఉన్నా ప్లూరల్ నౌన్ ఉన్నా మనము యూనే యూజ్ చేస్తాము ప్రొనౌన్గా. ఓకే? 1 పర్సన్ ఆర్ మోర్ దాన్ 1 పర్సన్ మనము యూనే ప్రొనౌన్గా వాడతాము. ఓకే? బాయ్ కానీ మ్యాన్ కానీ నౌన్గా ఉన్నప్పుడు మనం హీ అనే ప్రొనౌన్ వాడతాం. గర్ల్ కానీ ఉమెన్ కానీ నౌన్ ఉన్నప్పుడు మనం షీ అనే ప్రొనౌన్ వాడతాం. యానిమల్, ప్లేస్ ఆర్ థింగ్ వీటిల్లో ఏదైనా సరే నౌన్ ఉన్నప్పుడు దాని బదులు మనము ఇట్ అనే ప్రొనౌన్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ మన గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఐ అనే ప్రొనౌన్ని యూజ్ చేస్తాము. మనం అవతల వాళ్ళతో కలిసి మాట్లాడుతున్నప్పుడు వీని యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఓన్లీ అవతల వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడినప్పుడు దేని యూజ్ చేస్తాము. నెక్స్ట్ సింగులర్ నౌన్ ఉన్నా ప్లూరల్ నౌన్ ఉన్నా అపోజిట్ పర్సన్ మనము యూ అనే ప్రొనౌన్ని యూజ్ చేస్తాము. ఓకే? 1 పర్సన్ ఉన్నా మోర్ దాన్ 1 పర్సన్ ఉన్నా సరే మనము యూనే యూజ్ చేస్తాము ప్రొనౌన్గా. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూడండి. ఐ ఆమ్ గోయింగ్ టు ద మార్కెట్. ఓకే? హియర్ వీఆర్ టాకింగ్ అబౌట్ అవర్ సెల్స్. ఓకే? దట్ ఈస్ వై వీఆర్ యూజింగ్ ఐ హియర్. రైట్? నెక్స్ట్ షీ ఈజ్ లాఫింగ్. ఓకే? షీ ఈజ్ ద ప్రొనౌన్ వి యూజ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్. గర్ల్ ఆర్ ఉమెన్ ఎవరున్నా సరే వాళ్ళకి మనము షీ అనే ప్రొనౌన్నే వాడతాము. రైట్? నెక్స్ట్ దే ఆర్ టాకింగ్. రైట్? దే ఆర్ టాకింగ్ అంటే ఇక్కడ మనం అవతల వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. సో దే అనే ప్రొనౌన్ని యూజ్ చేస్తాము. రైట్? నెక్స్ట్ అడ్జెక్టివ్స్ అనే టాపిక్. ఓకే? అడ్జెక్టివ్స్ డిస్క్రైబ్ నౌన్స్. ఓకే? మనకి ఒక సెంటెన్స్లో ఉన్నటువంటి నౌన్ గురించి డిస్క్రైబ్ చేసే వర్డ్నే మనము అడ్జెక్టివ్స్ అంటాము. రైట్? సో వీ లెర్న్ కలర్స్, షేప్స్, సైజ్ అండ్ ఫీలింగ్స్. రైట్? మనము ఒక సెంటెన్స్లో ఉన్నటువంటి నౌన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది ఏ విధంగా? దానికి నౌన్కి సంబంధించిన కలర్ కానీ, షేప్ కానీ, సైజ్ కానీ, ఫీలింగ్ కానీ ఏది చెప్పినా ఆ వర్డ్ని మనము అడ్జెక్టివ్ అంటాము. రైట్? సో ఎగ్జాంపుల్స్ చూడండి. ఓకే? ద ఫ్లవర్ ఈజ్ పింక్. ఓకే? ఇన్ దిస్ సెంటెన్స్ నౌన్ ఈజ్ ఫ్లవర్. రైట్? బట్ కలర్ ఆఫ్ ది నౌన్ ఈజ్ పింక్. సో హియర్ పింక్ ఈజ్ adjective. Okay? Here it is saying about the color of the noun. That is why pink is adjective. Next, the box is square. Okay? Here box is noun.
Okay, here square is shape of the noun, right? It is saying about the shape of the noun. That is why square is adjective. Next, it is a big house. Okay, in this sentence what is noun? House. మరి హౌస్ ఎలా ఉంది? చాలా బిగ్గా ఉంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద సైజ్ ఆఫ్ ద హౌస్. దట్ ఈస్ వై బిగ్ ఈజ్ adjective, right? It is saying about the size of the house. Okay, next, I am hungry. Okay, hungry is a feeling. Okay, feeling of the noun or pronoun. So that is why hungry is adjective. Okay, next topic is articles. మనము ఏ గురించి యాన్ గురించి నేర్చుకున్నాం, రైట్? వి లెర్న్ హౌ టు యూస్ ఏ అండ్ యాన్. ఏ ఎక్కడ వాడాలి, యాన్ ఎక్కడ వాడాలి అనేది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. ఓకే, హియర్ మరి ఏని ఎక్కడ యూజ్ చేస్తాము అంటే వి యూజ్ ఏ బిఫోర్ సింగులర్ నౌన్స్ దట్ బిగిన్ విత్ ఏ కాన్సనెంట్ సౌండ్. ఓకే, మనము ఏని ఎక్కడ యూజ్ చేస్తాము అంటే ఒక సెంటెన్స్లో సింగులర్ నౌన్ ముందు వాడతాము. మరి ఆ సింగులర్ నౌన్ ఏమై ఉండాలి? కాన్సనెంట్ సౌండ్తో స్టార్ట్ అయ్యేదై ఉండాలి. ఓకే, ఆ నౌన్ అనేది కాన్సనెంట్ సౌండ్తో స్టార్ట్ అవ్వాలి, సింగులర్ అయి ఉండాలి, కాన్సనెంట్ సౌండ్ అయి ఉండాలి. అప్పుడు మనము దాని ముందు ఏ వాడతాము, రైట్? మరి యాన్ ఎప్పుడు వాడతాము? వి యూజ్ యాన్ బిఫోర్ సింగులర్ నౌన్స్ దట్ బిగిన్ విత్ ఓవెల్ సౌండ్. ఓకే, ఇక్కడ యాన్ ఎప్పుడు వాడతాము అంటే సింగులర్ నౌన్ అయి ఉండాలి అండ్ ఓవెల్ సౌండ్తో ఆ నౌన్ స్టార్ట్ అవ్వాలి. ఓకే, మనకి సౌండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మనం సౌండ్ని బట్టి అది కాన్సనెంటా ఓవెల్ అనేది డిసైడ్ చేస్తాం. ఓకే, సో సింగులర్ నౌన్ అయి కాన్సనెంట్ సౌండ్తో స్టార్ట్ అయితే అప్పుడు మనము ఏని యూజ్ చేస్తాము. సింగులర్ నౌన్ అయి ఓవెల్ సౌండ్తో స్టార్ట్ అయిన నౌన్కి ముందు యాన్ని యూజ్ చేస్తాము, రైట్? ఎగ్జాంపుల్స్ చూడండి. ఓకే, హియర్ ఫస్ట్ ఎగ్జాంపుల్, ఏ బిల్డింగ్. ఓకే, బిల్డింగ్ ఈజ్ ఏ సింగులర్ నౌన్ and it is started with a consonant sound. Okay, B అనే కాన్సనెంట్ సౌండ్తో స్టార్ట్ అవుతుంది, సింగులర్ అండ్ B అనే కాన్సనెంట్తో స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ వై వీఆర్ యూజింగ్ ఏ బిఫోర్ బిల్డింగ్. నెక్స్ట్, యాన్ ఏరోప్లేన్. ఓకే, ఏరోప్లేన్ అనేది మనకి సింగులర్ నౌన్ అండ్ మనకి ఏరోప్లేన్ దేంతో స్టార్ట్ అవుతుంది? ఏ అనే ఓవెల్ సౌండ్తో స్టార్ట్ అవుతుంది ఏరోప్లేన్ అనే వర్డ్. సో దట్ ఈస్ వై వీఆర్ యూజింగ్ యాన్. ఓకే, సో లాస్ట్ టాపిక్ చూడండి, దిస్ అండ్ దట్. దిస్ని ఎప్పుడు యూజ్ చేస్తాము, దట్ని ఎప్పుడు యూజ్ చేస్తామో చూడండి. ఓకే, వి యూజ్ దిస్ ఫర్ నియర్ థింగ్స్. ఓకే, మనకి దగ్గరగా ఉన్న వాటి గురించి మాట్లాడేటప్పుడు మనము దిస్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్, వి యూజ్ దట్ ఫర్ ఫార్ థింగ్స్, అంటే మనకి దూరంగా ఉన్న వాటి గురించి చెప్పేటప్పుడు దట్ని యూజ్ చేస్తాము, రైట్? సో ఎగ్జాంపుల్స్ చూడండి, దిస్ ఈజ్ మై పెన్. ఓకే, దిస్ ఈజ్ మై పెన్. ఎందుకు? నేను ఈ పెన్ని టచ్ చేసి చెప్పగలుగుతున్నాను, చాలా దగ్గరగా ఉంది నాకు, కాబట్టి ఐ కెన్ సే దిస్ ఈజ్ మై పెన్. అండ్ దట్ ఈజ్ ఏ ట్రైన్. ఓకే, మనం చాలా దూరంగా నిలబడి ఇలా పాయింట్ చేసి చూపిస్తున్నాం ట్రైన్ని, ట్రైన్కి చాలా దూరంగా ఉన్నాం, అప్పుడు మనం ఏం వాడాలి? దట్ ఈజ్ ఏ ట్రైన్. ట్రైన్ చాలా దూరంగా ఉంది, రైట్? సో దగ్గరగా ఉన్న వాటికి దిస్ వాడతాము, దూరంగా ఉన్న వాటికి దట్ వాడతాము, రైట్? సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ అండ్ దట్. ఓకే, సో అన్ని టాపిక్స్ క్లియర్ అయిపోయాయి కదా? సో మనం దేని గురించి డిస్కస్ చేసుకున్నాము? ప్రొనౌన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము, అడ్జెక్టివ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము, ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము, దిస్ అండ్ దట్ గురించి డిస్కస్ చేసుకున్నాము. ఓకే, మొత్తం క్లియర్ అయిపోయింది కదా? సో ఇది మన సెకండ్ రివిజన్. ఫస్ట్ వీక్ రివిజన్ కంప్లీట్ అయిపోయింది, సెకండ్ వీక్ రివిజన్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ వీక్ మొత్తం క్లాస్ చెప్పుకొని మళ్ళీ ఒక రివిజన్ చేస్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ వీక్ మొత్తం నేర్చుకున్నటువంటి క్లాసెస్ మనకి కంప్లీట్గా క్లియర్గా అర్థమవుతాయి, రైట్? ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ రివిజన్, రైట్? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. We will meet again in the next video. Thank you. Take care. Bye bye.